అపూర్వ నక్షత్రను ఆధారాలు దొరకకుండా అక్కడ తవ్వకాలు తవ్వమని చెప్పేసి శోభచంద్రన్ చంపిన స్థలం దగ్గరికి పంపిస్తుంది. తవ్వుతుండగా ఒక దయ్యం రూపంలో నక్షత్రకు కనిపించేసరికి భయంతో వణికిపోతూ ఉంటుంది. నేను ఎవరో తెలుసా? ద గ్రేట్ అపూర్వ కూతుర్ని. నువ్వు నన్నే భయపెట్టిస్తావా అనే విధంగా భయంతో ఒక డైలాగ్ వేస్తూ ఉంటుంది. కానీ ఏమాత్రం కూడా కుక్కలు మురుగుతూ ఉంటాయి. వామ్మో, ఇక్కడ అపూర్వ కూతుర్నన్ను కూడా మెడ మీద పీక పెట్టి ఏకంగా చైన్ నొక్కి కూడా చంపే దిక్కే లేదు. అమ్మో, వచ్చిన రామాయణం ఏంటో. మా మమ్మీ అసలు ఈ పనికి నన్ను పంపించడం ఏందో నాకు అర్థం కావట్లేదు అనే విధంగా వెంటనే భయంతో అక్కడ పాల ఇట్లా విసిరి కొట్టి ఇక ఇంటికి పరుగులు తీస్తుంది. ఆ సమయంలో ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ అని చెప్పేసి గట్టిగా పిలుస్తుంది. ఏంటంత గట్టిగా పిలుస్తున్నావు? నేను చెప్పిన పని చేసావా? ఏంటి నువ్వు చెప్పిన పని నేను చేసేది? అక్కడ ఆల్రెడీ దయ్యాలతో నన్ను హడలిచ్చాయి. ఏం మాట్లాడుతున్నావే? అవును మమ్మీ. అసలు ఏమనుకుంటున్నావు మమ్మీ? నన్ను అక్కడికి పంపించడానికి నీ చేతులు ఎలా వచ్చాయి? అమ్మో, ఆ భయంకరంగా కుక్కలు మురగడం, అమ్మో అది తలుచుకుంటే గుండెల్లో ఇక భూకంపం వచ్చినట్టుగా ఉంది అనే విధంగా అంటుండగా మరోవైపు అపూర్వకు ఫోన్ వస్తుంది. ఇదేంటి వీడు ఈ టైంలో కాల్ చేస్తున్నాడు అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తుంది. మేడం చెప్పరా? ఏం లేదు మేడం, ఇక నువ్వు కిడ్నాప్ చేసిన అమ్మాయి బాగా రెచ్చిపోతుంది, తప్పించుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఇక పక్కగా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది మేడం. ఏంటిరా మీరు ఏం చేస్తున్నారు చవటల్లారా? అది ఎట్టి పరిస్థితిలో బయటికి కదలడానికి వీలేదు. అది కోర్టుకు అది నిజం చెప్పిన తర్వాత దాన్ని చంపేయాలి అంతే అనే విధంగా అన్న తర్వాత అదే మేడం, ఎట్టి పరిస్థితిలో తప్పించుకునే ప్రయత్నం చాలా చేస్తూనే ఉంది అని అంటుండగా సరేరా నేను బయలుదేరుతున్నాను, దాని సంగతి చెప్తాను అనే విధంగా ఇక ఇదంతా పక్కన పెట్టు, రేపు దాని గురించి చూసుకుంటాం. ఆ లిల్లీ పారిపోవాలని చూస్తుందట. ఏంటి మమ్మీ నువ్వు అంటుంది? అవును, ఇందాక వాడు ఫోన్ చేశాడు, పద అక్కడికి వెళ్దాం అని చెప్పేసిన తర్వాత ఆ సమయానికి భూమికి కిందికి వస్తుంది. ఇదేంటి వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు కదా కార్ తీసుకొని, అయితే ఎలాగైనా సరే బావకి విషయం చెప్పాలని చెప్పేసి వెంటనే భూమి గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక గగన్ శారద ఇద్దరు కలిసి భూమి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటిరా ఏం ఆలోచిస్తున్నావు? మమ్మీ నీ కోడలు నన్ను మోసం చేసింది. ఏమంటున్నారా? తను కడుపుతో ఉందని చెప్పేసి నన్ను 10 నిమిషాల్లాగా పట్టపగలు చుక్కలు చూపించింది. అసలు కడుపుతో ఉంది నీ కోడలు కాదు, ఇక నా చెల్లెలు ఇందు. ఏమంటున్నారా? అవును మమ్మీ, అసలు నీ కోడలు చేసిన ప్రతి ఒక్క పనికి ఎంత బగ్గుమని మంటలేస్తుందో తెలుసా? నిజంగా ఇప్పుడు నేను విడాకులు దాని మొహన కొట్టినా కూడా పాపం కూడా అనిపించదు. ఏది చేసినా తన మాంగల్యం కాపాడుకునేదానికే కదరా ఇలా చేసేది. ఎప్పుడు నీ కోడల వైపే ఆలోచిస్తావు కానీ మా గురించి ఆలోచించవమ్మా అనే విధంగా అంటుండగా ఈలోపు బావకు ఫోన్ చేస్తానని భూమి ఫోన్ చేస్తుంది. తదాస్తు, ఇదిగో నీ కోడలు ఫోన్ చేస్తుంది అని ఈ విధంగా అన్న తర్వాత కాల్ లిఫ్ట్ చేయరా, అసలు ఎందుకు ఫోన్ చేస్తుందో? ఎందుకు? సారీ బావా, క్షమించు బావా, ఇదంతా నా వల్లే కాదు, మన కాపురం నిలబడడానికి అని చెప్పేసి ఏదవ డైలాగ్ కొడుతుంది. అది కాదురా, ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేసి చూడు ఏం మాట్లాడుతుందో అని కాల్ లిఫ్ట్ చేస్తున్నాను. చెప్పు బావా, అపూర్వ ఉన్ను నక్షత్ర ఇద్దరు కలిసి వెళ్తున్నారు కార్లో, నువ్వు ఇక స్పీకర్ పెట్టావు కదా అని అన్న తర్వాత సరే నేను చూస్తా నాకు లొకేషన్ అని చెప్పేసి వెంటనే లొకేషన్ చూస్తూ ఉంటారు. ఇక మరోవైపు సరే నువ్వు అక్కడికి రా అని చెప్పేసి వెంటనే భూమి గగన్ కార్ తీసుకొని అపూర్వ కార్ వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. ఇక మరోవైపు అది తప్పించుకున్న ప్రయత్నం చేస్తుందంటే అది ఎవరు అండ చూసుకొని తప్పించుకోవాలని చెప్పేసి అనుకుంటుంది. దాని ప్రాణాలు మన చేతిలో ఉన్నాయని అనుకోవట్లేదు. అవును మమ్మీ, ఆ లిల్లీ వాళ్ళ అయ్యను కూడా చంపి పాత్ర పెడితే సరిపోతుంది. ఎప్పటికైనా నిజం చెప్పలేదని నమ్మకం ఏముంది మమ్మీ? అదే దాని గురించి ఆలోచిస్తున్నాను. అది మనకు సాక్ష్యం చెప్పిన తర్వాత దాంతో మనకి పని లేదు, దాన్ని చంపి పడేయడమే అనే విధంగా వెంటనే అక్కడికి వెళ్తారు. ఇక రౌడీలకు దగ్గర ఉన్న లిల్లీ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ వాళ్ళ మొహాన కాఫీ ఇక విసిరి కొడుతుంది. అక్కడి నుంచి డోర్ తీసుకొని వస్తుండగా డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా అపూర్వ నక్షత్రం ఉంటుంది. ఒక్కసారిగా గొంతు పట్టుకొని అపూర్వ వెనక్కి తోసేస్తుంది. ఏం చేస్తున్నారో చవటల్లారా? అది తప్పించుకొని వెళ్తూ ఉంటే నన్ను వదిలిపెట్టు మేడం, మీకు దండం పెడతాను అనే విధంగా అంటుండగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు, రేపు నువ్వు కోర్టులో నిజం చెప్పేదాకా నిన్ను వదిలిపెట్టను అనే విధంగా అంటుండగా అక్కడ
ఇక అపూర్వ కారు వెనకాల ఫాలో అవుతూ ఉంటారు కదా. ఇక్కడ అపూర్వ కారు అనగానే దాని వెనకాల భూమి గగన్ కారు కూడా ఆగిపోతుంది. ఇక అరే దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటా, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది అని అన్న తర్వాత, సరే మేడం, ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని వదలలం అని ఈ విధంగా అన్న తర్వాత, జాగ్రత్త, నీ తండ్రి ప్రాణం నా చేతిలో ఉంది, నువ్వు తప్పించుకున్న ప్రయత్నం చేసిన తర్వాత నాకొచ్చే నష్టమేం లేదు, కానీ నీకు తండ్రి లేకుండా పోతాడు, వాణ్ణి అక్కడ చంపేస్తానని బెదిరించి అపూర్వ వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు ఇక్కడ లిల్లీని కిడ్నాప్ చేసి పెట్టినట్టుంది బావా అని చెప్పేసి వెనక డోర్ నుంచి గగన్ భూమి వెళ్తారు. రౌడీలు లిల్లీని చూస్తూ కూర్చుండిపోతారు. వెంటనే రౌడీలను తాట తీసి లిల్లీని కాపాడుకొని గగన్ భూమి వెంటనే బయలుదేరుతారు. ఇక లిల్లీని ఒకరోజు మొత్తం తెల్లారితే కోర్టు కదా, కోర్టులో సబ్మిట్ చేయాలని లిల్లీని వెంటనే గగన్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ఇక గగన్ లిల్లీని నిలదీస్తూ, నిజం చెప్పు, ఇదంతా ఇక నువ్వు కావాలని చేసావా, లేకపోతే చెరి మీద కోపంతో ఇదంతా చేసావా? లేదండి, నేను ఎలాంటి తప్పు చేయలేదు, అసలు ఇది కావాలని అపూర్వ ఆడిచిన నాటకం. ఏం మాట్లాడుతున్నావు లిల్లీ? అవును భూమి, అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అని చెప్పేసి ఆ రోజు లిల్లీని బ్లాక్మెయిల్ చేస్తుంది అపూర్వ. మీ నాన్న నీకు సేఫ్గా రావాలంటే నువ్వు వాణ్ణి ఏకంగా నీ జీవితం సర్వనాశనం చేశాడని కటకటాల వెనకాల చెర్రిగాన్ని నువ్వు స్టేషన్లో పెడితేనే మీ నాన్న తిరిగి మళ్ళీ బయటపడతాడు ప్రాణాలతో అని జరిగిన విషయం భూమికి గగన్కి చెప్తుంది. ఓహో, ఇదంతా నా తమ్ముణ్ణి లైఫ్ లాంగ్ బయటికి రాకుండా చేసిన నాటకం అపూర్వ. అవునండి, అసలు చెర్రి చాలా మంచివాడు, అంతలా చెర్రికి నేను దగ్గరైనా కూడా నా భార్య అని నక్షత్రాన్ని మాత్రమే ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ చెర్రీని నేను ఇక నా స్వార్థం వల్ల అతన్ని బలి చేశాను. ఇందులో నీ పొరపాట్లు ఏం లేదు లిల్లీ, కావాలని అపూర్వ ఆడిన నాటకానికి మేం చెక్ పెడతాం, కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒక్కరోజు గడిస్తే రేపు ఖచ్చితంగా కోర్టులో నిన్ను సబ్మిట్ చేసి నిజాలన్నీ బయట పెట్టేస్తాం అని చెప్పేసి ఈ విధంగా ఇక గగన్ వాళ్ళ ఇంట్లో భూమి ఇక లిల్లీ నుంచి వచ్చేస్తుంది. ఈలోపు ఇంటికి వచ్చిన ఇక అపూర్వ నక్షత్ర ఇద్దరు కలిసి హాల్లో కూర్చుంటారు. భూమి వెంటనే ఇంటికి వస్తుంది. ఏంటి, రేపు చెర్రీ కోసం అని లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నావా? పాపం, వాడు ఎలా బయటికి వస్తాడు? నువ్వు గగన్ గాడితో చేతులు కలిపినా వాడు బయటికి రాడు, ఎందుకంటే రేపు వాడికి ఊరి శిక్ష పడుతుంది. ఆ తర్వాత మీ నాన్న నిన్ను మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తారు. అవును పిన్ని, నిజమే నువ్వన్నది. రేపు చెర్రీని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఎంత చేసినా కూడా నువ్వే నెగ్గేలా ఉన్నావు. మరి నేనెలా నెగ్గుతాను? ఎందుకంటే నువ్వు తెలివితేటలు చాలా ఉపయోగించి ఏదో రకంగా నీ స్వార్థానికి న్యాయాన్ని నీ వైపు తిప్పుకుంటావు. సరే, రేపు చూద్దాంలే అని వెటకారంగాని వెళ్ళిపోతుంది. ఏంటి మమ్మీ, అది వెటకారంగా అందా కావాలనందా? సరే, ఎందుకు అంత దానికి బాధ? ఇప్పుడు మొహం మీద కొట్టినట్టు మాట్లాడింది, రేపు తెలుస్తుంది కదా అని రేపు తెల్లారిసరికి కోర్టుకి బయలుదేరుతారు. రౌడీలకు ఫోన్ చేసరికి రౌడీలు బగ్గ తాగి పడుకుంటారు. అరే, దాన్ని కోర్టుకు తీసుకొని రా అనేసరికి సరే మేడం అని చెప్పేసి ఈ విధంగా అందరు కలిసి కోర్టుకు వెళ్తారు. ఇక గగన్ భూమి అందరు కలిసి కోర్టుకు వెళ్ళిన తర్వాత వాదోపవాదాలు విన్న తర్వాత జడ్జి గారు ఇక ఇటువైపున సాక్ష్యాన్ని ప్రవేశపెట్టండి అంటే లిల్లీని ప్రవేశపెట్టనేసరికి ఇక రౌడీలు లిల్లీని పట్టుకొని రావడం ఆలస్యమవుతుంది. వెంటనే అపూర్వ ఫోన్ చేస్తుండగా ఫోన్ లిఫ్ట్ చేయడు. మళ్ళీ కాల్ చేసేసరికి వెంటనే రౌడీలను కొట్టి పడేసి తాగిన మైకంలో దెబ్బలు తింటారు కదా. మేడం మేడం అని అంటుండగా, ఏమైందిరా, ఎక్కడ చచ్చారా, ఆ లిల్లీ తీసుకొని రండి. సారీ మేడం, మీరు కిడ్నాప్ చేసి పెట్టిన ఆ లిల్లీ కనిపించట్లేసరికి అపూర్వ షాక్ అయిపోతుంది. ఏంటిరా, పిచ్చిగాని పట్టిందారా, లిల్లీ కనిపించలేకపోవడం, ఎవరో వచ్చి నిన్న మమ్మల్ని బాగా కొట్టేసి ఆ లిల్లీని పట్టుకొని వెళ్ళారు మేడం అనేసరికి అపూర్వ షాక్ అయిపోతుంది. ఇక సాక్ష్యాలు వాదోపవాదాలు విన్న తర్వాత లిల్లీ ఇక ప్రవేశపెట్టడానికి సాక్ష్యం లేదు కదా యువరాన, చెర్రీ తరపున లాయర్ వాదిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు సాక్ష్యాలు కొన్ని పరిశీలించిన తర్వాత మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి వ్యతిరేకిస్తామని చెప్పేసి వెంటనే
ఇక లిల్లీని కిడ్నాప్ చేయడం, ఆ తర్వాత గగన్ భూమి కాపాడడం. లిల్లీ గురించి ఇక లాయర్ చెప్పిన తర్వాత వెంటనే ఇక లిల్లీని గగన్ తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత అపూర్వ బండారం మొత్తం బయట పెడతాడు. అపూర్వ చేసిన కిడ్నాప్ చేయడం, ఇక ఇది కావాలని చెప్పేసి చెర్రీ మీద లేనిపోని నిందలు వేసేలా మా నాన్నను కిడ్నాప్ చేసి చంపేస్తానని బెదిరిస్తేనే నేను ఇక చెర్రీని అతను ఏం చేయలేదు, కానీ అతని మీద నిందను వేశాను మా నాన్నను కాపాడుకోవడానికి. ఇదంతటి కారణం నాటకం ఆడించింది అపూర్వ అని చెప్పేసరికి ఒక్కసారిగా ఈ మాటలు విని ఇక అపూర్వ షాక్ అయిపోతుంది. వెంటనే వాదోపవాదాలు విన్న తర్వాత చెర్రీ ఎలాంటి తప్పు చేయలేదని కోర్టు నిర్దోషిగా బయటికి పంపించేస్తుంది. భయంతో వణికిపోతూ ఉంటుంది అపూర్వ. ఇంటికి వెళ్ళిన తర్వాత చెర్రీని తీసుకొని వెళ్ళిన తర్వాత నిజాలు బయటపడ్డ తర్వాత అప్పుడు ఇక తన కూతురు జీవితం సర్వనాశనం చేసింది అపూర్వ అని చెప్పేసి శరత్చంద్రకు భూమి చెప్తుంది. అప్పుడు వెంటనే ఇక కోపంతో అటు కూతురు అటు భార్య అపూర్వ చెంప పగల కొడతాడు శరత్చంద్ర. ఒక్కసారిగా ఇక ఎప్పుడు చెయ్యెత్తని తన బావ చెయ్యెత్తాడని చెప్పేసి షాక్లో ఉండిపోతుంది.